మనందరికి ఇంట్లో గొడవలొస్తాయి. అంటే ఇంట్లో గొడవలు ఎక్కువ రావడానికి కారణం సమస్యలు కాదు. ఆ సమస్యని మాట్లాడే టోన్ అనమాట. ఎందుకంటే అదే మాటని ప్రేమగా చెప్తే అడ్వైజ్ అవుతుంది. కోపంగా మాట్లాడితే ఇన్సల్ట్ అవుతుంది. మీకిలా చెప్పకూడదు. ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌లో చెప్తాను. ఒక వైఫ్ అండ్ హస్బెండే ఉన్నారు. హస్బెండ్ ఆఫీస్ నుంచి లేట్‌గా వస్తారు. డైలీ యాజ్ యూజువల్ జరిగే సంఘటన ఇదనమాట. ఎందుకంటే, "ఎక్కడికెళ్ళావు? ఏం చేసావు? ఇంతసేపు మేము వెయిట్ చేస్తామని తెలీదా?" సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అతను లేట్ రావడం మాత్రమే కాదు. మీరు మాట్లాడే టోన్ వల్ల అది ఫైటింగ్‌లాగా మారుతుంది. ఇక్కడ అదే మాటని ఇలా అడిగితే, "లేట్ అయింది కదా! ఒక్క కాల్ చేస్తే సరిపోయేది కదా! టెన్షన్ పడకుండా ఉండేదాన్ని. ఏదైనా ప్రాబ్లమా?" సో, మీరు మాట్లాడిన మాట అక్కడైనా, ఇక్కడైనా ఒకటే. బట్ మాటలో కన్సర్న్ ఉంది. యాంగర్ లేదు. ఇప్పుడు అర్థమైందా? మనం ఏం మాట్లాడుతున్నాం అన్న దానికంటే కూడా ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే చూడండి ఏదైనా గొడవైనప్పుడు, ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు గట్టి గట్టిగా అరిచేస్తా ఉంటాం. ఇక్కడ జెండర్ గాదు. అబ్బాయైనా, అమ్మాయినా ఎవరికైనా. మనకేంటంటే ఆ టైంకి మనం గెలిచాము. ఆ ఫైటింగ్‌లో మనం విన్ అయ్యాం అనిపిస్తది. బట్ రిలేషన్‌షిప్ అనేది నిదానంగా బ్రేక్ అవుతది. కొన్ని మాటలు మన పాయింట్‌ని ప్రూవ్ చేస్తాయి గానీ, కొన్ని మాటలు మన రిలేషన్‌షిప్ సేవ్ చేస్తాయన్నమాట. అందుకే గొంతు పెంచితే వాళ్ళు వినకపోవచ్చు. కానీ మాట విలువ పెంచితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మాట విలువ అంటే మళ్ళీ గట్టిగా మాట్లాడడం కాదు. మనం మాట్లాడే మాటలో గౌరవం ఉండాలి. సేమ్ మ్యాటర్ డిఫరెంట్ టోన్.